Lord, praise the Lord, hallelujah, hallelujah. అందరం కూడా అలాగుననే మోకరించి కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మనల్ని మనమే ప్రభు చేతులకు అప్పగించుకొని మనలో ఉన్న కొరతలన్నీ సరిచేయుటకు పరిశుద్ధాత్ముడిని మనం ఆహ్వానిద్దాం. తాను తేటగా మనల్ని పరీక్షిస్తుండగా ఈ సాయంకాల సమయంలో ప్రభు పాద సన్నిధిలో ఆత్మదేవుడు మనలో కార్యం సఫలపరుచున్నట్లుగా నిశ్చయంగా ప్రభు చేసిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్పు జరుగునట్లుగా అంత్య దినములలో సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని మాటిచ్చిన దేవుడు నమ్మకస్తుడు కనుక మన కొరతలన్నీ సరిచేయుటకు మనల్ని సిద్ధపరచుటకు పరిశుద్ధాత్ముని మనలోనికి మనమే ఆహ్వానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మదేవ, 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 ఆత్మదేవ. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో మనం ఉన్న స్థలములోనే కళ్ళు మూసుకొని మన హృదయాలను తెరిచి ప్రభు పాద సన్నిధిలో, అయ్యా నీ కనికరానికి మమ్మలను యోగ్యులుగా మార్చండి నాయన, నీ దయకు మమ్మలను యోగ్యులుగా మార్చండి అయ్యా, మా కొరతలు సరిచేయుటకు దిగిరా నాయనా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువే నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా, ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనం చాలయా నాకు, నీ ముఖ దర్శనం చాలయా. యేసయ్యా, యేసయ్యా. కృప కలుగును గాకయ్యా. పరిశుద్ధపరచువాడా నీకు స్తోత్రం నైనా. యేసయ్యా, 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 యేసయ్యా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా నీకు స్తోత్రం నాయనా. మరొక సాయంకాల సమయంలో మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి, సరి చేసుకోవటానికి మీరు మాకు ఇచ్చిన దివ్యమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయనా ఇదిగో మీ సన్నిధిలో మోకరించిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడవు నాయనా. నిన్నెంత మాత్రము నేను విడవనని మాటిచ్చిన దేవుడవు.
నిశ్చయంగా ఈ సమయంలో నీ సముఖంలో ఎంతమంది అయితే అయ్యా నీ ఆత్మ నిమిత్తమై కనిపెడుతూ గోజాడుతున్నారు, ప్రతి బిడ్డని కనికరించండి, సమృద్ధికరమైన మీ ఆత్మతో నింపి వారి పట్ల మీ సంకల్పం నెరవేర్చి మీరు మహిమ పొందమని మమ్మల్ని అందరినీ మీ దయగల స్థలకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని సంగమా, మనమున్నది కృపాకాలంలో. ఈ కృపయే పరిశుద్ధాత్ముడు మనల్ని కనికరిస్తూ మనలో ఉన్న కొరతలు సరిచేస్తూ మనల్ని ప్రభు ఎదుట నిలబెట్టుటకు సిద్ధపరుస్తున్న దినాలలో మనమున్నాం. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆయన సిద్ధపరుస్తుండగా అప్పగించుకునే మనస్సు మనకు ఉండాలి. మన దేవుడు ఎవరంటే బలవంతం చేసే దేవుడు కాదు. ఆయన ప్రేమగలవాడు, యథార్థవంతుడు, సత్యవంతుడు అయినప్పటికీ నీ అనుమతి లేకుండా, నీ ప్రేమేం లేకుండా నీ విషయంలో జోక్యం చేసుకోడు. నువ్వు ఆహ్వానిస్తేనే ఆయన నీలోనికి రాగలుగుతాడు. అందుకే బైబిల్లో ఎన్నో చోట్ల ఆయన తలుపు యొద్ద నిలబడి తడుతున్నాడని, నాకు స్థలం ఇవ్వండి నేను నీలోనికి వస్తానని, నన్ను చేర్చుకోండి నేను మీతో వస్తానని చెప్పిన మాటలు బైబిల్ అనేకమైన ఉన్నాయి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రభువుని ఆహ్వానిస్తామో అప్పుడే మనలోనికి వస్తాడు పరిశుద్ధాత్ముడు. అయితే ఇక్కడ అనేక మంది అపనమ్మకంతో ఉండేది ఏంటంటే, నేను ప్రభు ఎదుట యోగ్యంగా ఉన్నానా, ప్రభు ఎదుట నేను అర్హుడిగా ఉన్నానా, ప్రభు ఆత్మను పొందుకోవటానికి నాకంత అర్హత లేదులే అని ఇలాంటి బలహీనమైన మాటలు అనేకమైన చెప్పుకుంటూ వెళ్తారు. కారణం ఏంటంటే వారి అంతరంగము చీకటితో నిండి ఉంటుంది. వారి అంతరంగము ఆత్మీయతలో వైరాగ్యం చల్లారి ఉంటుంది. కనుక అనేక మంది పొందుకోనటువంటి వారు చెప్పే విషయాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. బైబిల్లో గత వారంలో మనం చదువుకున్నాం. అదే మాట మరొకసారి మనం చదువుకొని ముందుకు వెళ్దాం. కీర్తన పుస్తకం 18వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందాం. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, నా దీపమును వెలిగించువాడవు నీవే అని భక్తుడు దేవుని పాద సన్నిధిలో తాను పశ్చాత్తాపంతో చేస్తున్నటువంటి ప్రార్థన. అయితే అతని ప్రార్థనలో ఒక యథార్థత మనకు కనపడుతుంది. అదేంటంటే, నేను చీకటిలో ఉన్న మాత్రమే, కానీ అతడు ఒక నిరీక్షణతో కూడిన మాట ఏమంటాడంటే, నేను ఏ రోజుకైనా వెలిగింపబడతా, నా దేవుడు నా చెయ్యి విడవడు, నా దీపమును వెలిగించువాడవు నీవే అని అంటాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులం బలహీనులం, తప్పిదములు జరుగుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాం. ఏదో రకంగా శరీరులమైన ఆత్మ సంబంధికులమైన మన జీవితాలలో జరుగుతున్న అనేక తప్పిదములను బట్టి ఎక్కడో ఒక చోట పొరపాటు జరుగుతుంది.
పొరపాటు జరిగినప్పుడు మనుషుడికి కృంగిపోవటం చాలా సహజం. ఎందుకంటే మనం ఆత్మీయులం కనుక అంతరంగంలో ఒకటి పెట్టుకొని బాహ్యంగా మనం ఒకలాగా ఉండలేము. అంతరంగంలో మనం యథార్థంగా ఉన్నప్పుడే బాహ్యంగా మనం యథార్థంగా ఉండగలుగుతాం, యథార్థంగా మాట్లాడగలుగుతాం, యథార్థంగా ప్రవర్తించగలుగుతాం. అయితే చూడండి, అతడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏమిటంటే, నేను చీకటిలో ఉన్న మాట వాస్తవమే, నా దేహమంతా చీకటిమయమైన మాట వాస్తవమే, నేను అంధుడనైన మాట వాస్తవమే, నేను గురి నా లక్ష్యమును నేను మరిచిన మాట వాస్తవమే. అయితే నా దీపమును నా దేవుడైన యెహోవా తప్పకుండా వెలిగిస్తాడు. అదే ఆయన నిరీక్షణ. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుడి దగ్గర మనం ఎన్నో రకాల విజ్ఞాపనలు చేస్తుంటాం. అయ్యా, నువ్వు కుంగేవాడిని లేవనెత్తుతావు కదా, గాయం చేసి గాయాలు కడతావు కదా అని ఎన్నో రకాల వాగ్దానాలతో మనం ప్రార్థన చేస్తాం. కానీ మన విషయానికి వచ్చేసరికి ఆ వాగ్దాన విషయంలో స్థిరంగా ఉండలేము. ప్రియమైన దేవుని సంగమా, ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. నేను ఎన్నటికీ నిన్ను విడువనని మాట్లాడాడు. భయపడకు, దిగులు పడకు, నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు. ఇవన్నీ మాటల వెనుక మన బలహీనతను దేవుడు చెప్పకయే చెప్తున్నాడు. మన బలహీనులమని, త్రొట్టిల్లిపోతామని, అంధకారంలోనికి వెళ్తామని, కృంగిపోతామని, పడిపోతామని ప్రభువుకు తెలిసే ఈ వాగ్దానాలు ఇస్తున్నాడు. ఈ మాటలు అన్యులకి కాదు, ఆత్మీయతను ఎరిగి ఆత్మీయతలో బలపడి ఆత్మ సంబంధంగా అన్ని విషయాల్లో వర్ధిల్లిన తర్వాత చాలా రకాల శోధనల వలన, బలహీనతల వలన నిరీక్షణ కోల్పోయిన వారమై మనం పడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ వాళ్ళు అదే స్థితిలో ఉండకుండా ఉండాలనే దేవుడి వాగ్దానాలు చేశాడు. అందుకే ఆ దర్శనం కలిగినటువంటి సింహాసనాన్ని స్థిరపరచుకున్న భక్తుడైన దావీదు అంటాడు, నా దీపాన్ని తప్పకుండా, నా చీకటిని నా దేవుడైన యెహోవా వెలుగుగా మారుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన ధైర్యం అదే. పరిశుద్ధాత్ముడు ఆయన సంచరిస్తున్నాడు. కారణం ఏమిటంటే, ఆ స్థితిని తెలుసుకొని మనం ఆహ్వానించగలిగితే, దావీదు వలె ఒక నిరీక్షణ గలవారమై తప్పకుండా నా దేవుడు నాకు నా చీకటిని వెలుగుగా మారుస్తాడు, నా బ్రతుకును తీర్చిదిద్దుతాడు, నా నిందకు ప్రతిగా ఘనతనిస్తాడు, నా స్థితిని మార్చగలిగేవాడు, నాకు అన్యాయం చేయడు అని నువ్వు విశ్వసించగలిగినట్లయితే నిశ్చయంగా నీ విశ్వాసము ఎన్నడూ కూడా భంగము కానేరదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నేను చీకటిలో ఉన్నాను అని అతడు చెప్పడానికి కారణం ఏంటి? ఒక విశ్వాసిని చీకటి ఎలా ఆవరిస్తుందో కొన్ని మాటలు మనం బైబిల్లో ధ్యానం చేద్దాం. లూకా సువార్త 11వ అధ్యాయము 34వ వచనం మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 34వ వచనం మనం చదువుకుందాం. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక, నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. ఒకవేళ ఆ కన్ను చెడిపోతే నీ దేహమంతా కూడా చీకటిమయమై ఉండును. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మ దీపం వెలుగుతూ ఉండాలనంటే మన కన్ను తేటగా ఉండాలట. చూడండి, సహజంగా మనం ప్రయాణమై వెళ్తున్నప్పుడు, బైక్ మీద వెళ్తున్నప్పుడు ఒక చిన్న దుమ్ము కానీ, ధూళి కానీ, ఏదన్నా పొట్టు కానీ కంట్లో పడితే మన కన్ను రెపరెపలాడుతూ ఉంటుంది, అది తొలగిపోయేదాకా.
ఎందుకంటే అది ఉన్నంత వరకు మనకు మార్గం కనపడదు. అది ఉన్నంత వరకు మన కంటి వెంట నీరు కారుతూనే ఉంటుంది. అది ఎప్పుడైతే తొలగించబడుతుందో కన్ను తేటగా కనపడుతుంది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కన్ను తేటగా లేకపోతే మన దేహం అంతా కూడా చీకటిమయమైపోతుంది. మన దేహానికి ద్వారము మన కన్ను. మన అంతరంగంలో అవయవాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, మోసకరమైన హృదయము శుద్ధి చేయబడి అది ఆరోగ్యకరంగా ఉండాలి అన్నా మన కన్ను తేటగా ఉండాలి. మన కన్ను తేటగా ఉన్నప్పుడట మన దేహం అంతా కూడా తేటంగా వెలుగుగా ఉంటుందట. ప్రియమైన దేవుని సంగమా, నీ ఆత్మ దీపం వెలగాలన్నా ఆరిపోవాలన్నా నీ చూపు మీద ఆధారపడి ఉంది. ఎందుకు దేవుడు ఈ దేహం అంతటిని ఆ కన్ను మీద పెట్టాడంటే, రేపు ఈ కన్నుల ద్వారానే మన ప్రభువైన యేసుక్రీస్తుని మనం చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడు, నిష్కలంకుడు, వెలుగును వస్త్రంగా ధరించిన వాడు. ఆయనను చూడాలనంటే మన నేత్రాలు తేటగా ఉండాలి. ఎప్పుడైతే మన చూపులో కల్మషం, మన చూపులో స్వార్థం, మన చూపులో విషం, మన చూపులో అసూయ, ద్వేషాలు కలిగి ఉంటే ఈ దేహం అంతా కూడా చీకటిమయమైపోతుంది. మనం చీకటిలో ఉన్నట్లు, చీకటిలో ఉన్నవానికి మార్గం తెలీదు, గమ్యం తెలీదు. చీకటిలో ఉన్నవాడు నరకములో ఉన్నవానితో సమానమని ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు అంత హృదయ వేదనతో పలుకుతున్న మాట ఏమిటంటే, అతడు సరెండర్ అయిపోయి మాట్లాడుతున్నాడు. నాకు నేనుగా వెలిగించుకుంటా ప్రభువా అని మాట్లాడలేదు, కానీ నా వలన అవుతుంది అని మాట్లాడలేదు, కానీ నేను ప్రయత్నం చేస్తాను అని మాట్లాడలేదు, కానీ నా చీకటిని వెలుగుగా మార్చువాడవు నీవే అన్నాడు. ఎందుకంటే అది ఆయన వెలిగించాడు కనుక, అది ఆయన పెట్టిన దీపం కనుక ఆయనే వెలిగించాలి. ఆ చీకటిని వెలుగుగా మార్చాలి. ఇతడు బ్రతుకులో చీకటి కావడానికి కారణం ఏంటంటే అతని చూపు చెడింది, అతని కన్ను చెడిపోయింది. దేని వలన? ఆశ వలన, కోరికల వలన. తన నేత్రం ఎప్పుడైతే పతనమైపోయిందో అతడి దేహం అంతా కూడా చీకటైపోయింది. చూడండి, ఆదిలో ఆదాము దేవుడితో ఉన్నంత వరకు దేవుణ్ణి చూశాడు. ఎప్పుడైతే అతడి కన్ను చెడిపోయిందో అతడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా దేహం అంతా చీకటిమయమైపోయింది, వెలుగుతో కప్పబడిన వస్త్రం నాకు ఇప్పుడు లేదు, నేను దిగంబరిగా ఉన్నాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును చూడటానికి దేవుడి నేత్రాలు మనకిచ్చాడు. రేపు ఈ నేత్రాలు తేటగా లేకపోతే మనం ప్రభువుని చూడలేం. చూడండి, బైబిల్లో యోబు భక్తుడు ఉన్నాడు. అతడన్న మాట ఏమిటంటే, నా కనులతో నా దేవుణ్ణి నేను చూస్తాను, నా కనులతో నా దేవుణ్ణి నేను చూస్తానని ఒక నిశ్చయత కలిగిన దర్శనము గలవాడై, తీర్మానం గలవాడై అతడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. దానికి కారణం ఏంటంటే అతడు దేహం అంతా కూడా వెలుగుమయమై ఉందట. అంటే అతడి దేహంలో ఎక్కడ చీకటి లేదు, అతడి దేహం అంతా కూడా తేటగా కనపడుతుంది. దాని అర్థం ఏమిటంటే, శోధనల సమయంలో అతడెక్కడ సనగలేదు, దాగి ఉండలేదు, కానీ అతడు తేటగా బయలుపరచబడేటట్లుగా వెలుగులో కనపడింది. అతడి శోధనలన్నీ వెలుగులో కనపడ్డాయి. ఆ శోధన సమయంలో అతడెక్కడ కూడా సనిగినట్లు కానీ, అతడెక్కడ కూడా నాకు వద్దు అన్నట్లు కానీ, నేను దీన్ని భరించలేను అన్నట్లు కానీ అతడు లేడు. అందుకే దేహం అంతా
వెలుగుమయంగా ఉంది. సమస్యల మధ్యలో, శోధనల మధ్యలో, ఇరుకు మధ్యలో, అలాగే తన మాటలు, అతడి పరిశుద్ధత తేటగా కనపడ్డాయి. అవి కనపడటానికి కారణం ఏంటంటే అతడు తన కనులతో నిబంధన చేసుకున్నాడట. నిబంధన అనగా తీర్మానం. చాలామంది చాలా విషయాలలో మనం తీర్మానాలు చేసుకుంటాం. నూతన సంవత్సరం వచ్చిందంటే ప్రభువా నేను అలా ఉంటాను, నేను ఇలా ఉంటాను, అవి మానేస్తాను, ఇవి మానేస్తాను. కానీ అవి తప్పిపోతాం. మనం తప్పిపోతున్నాము కనుకనే మన జీవితాలలో శ్రమలు. తీర్మానం అనేది అది నువ్వు మనుషులతో కాదు చేసేది, ప్రభుతో చేస్తున్న మనం తీర్మానం. ఒక మనిషి దగ్గర ఒక రహస్య విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ మనిషి మనతో అంటాడు, నా మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ విషయం ఎవరికి చెప్పను అని. అంటే ఆ వ్యక్తిని అంత నమ్మితే ఆ ప్రమాణం చేయించుకుంటారు. కొన్నిసార్లు ఆ మనుషులు వాళ్ళ బలహీనతలు బహిరంగం చేయడానికి తీర్మానాలలో తప్పిపోతారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభుతో తీర్మానం చేస్తున్నాడు యోబు. ఏమని చూడండి, ఆ మాట 31వ అధ్యాయము 1-2 వచనాలు చూడండి. నేను నా కనులతో నేను తీర్మానము చేసుకుంటుని, లోకాన్ని, లోక ఆశలను నేను ఎలా చూస్తాను అలాగూ చేసిన ఎడల తీర్మానం చేసుకున్నాడట అతడి కనులతో. ఆ తీర్మానం చేసుకున్నాడు కనుకనే అతడి దేహం అంతా కూడా వెలుగుమయంగా ఉంది. నిందలలో వెలుగులో ఉన్నాడు, తేటగా కనపడుతున్నాడు. అవమానాలలో తేటగా కనపడుతున్నాడు, తన మాటలలో తేటగా కనపడుతున్నాడు, తన పరిశుద్ధతలో కూడా తేటగా కనపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట గమనిద్దాం. ఇంత దేవునితోనే సాక్ష్యం పొందుకున్న వ్యక్తి నిబంధన చేయవలసిన అవసరం ఏమొచ్చింది? దేవుడే సాక్ష్యం ఇచ్చాడు అపవాదితో. అతడు నీతిమంతుడు, యథార్థమంతుడు, అతడిలో ఏ దోషము లేదు, అతడి నువ్వేమన్నా చేసుకో, అతడు తొలగిపోడని ప్రభు సాక్ష్యం ఇచ్చాడు. కానీ ఇక్కడ నిబంధన చేసేటప్పుడు అతడు నిబంధన చేయటానికి కారణం ఏంటంటే దేవుని భయాన్ని తొలగిపోతే అతడు ఎక్కడికి వెళ్తాడో, అతడి పరిస్థితి ఎలా ఉంటుందో యోబుకు తెలుసు. కనీసం పరమందున్న దేవుణ్ణి అంతరంగములో మనము దూషించినా, అంతరంగంలో సడిగినా ఎంత ప్రమాదమో యోబుకు తెలుసు. అందుకే అతడు తన పిల్లలు బతుకున్న దినాల్లో ప్రతి ఉదయకాలమున, సాయంకాలమున అతడు వెళ్ళి తన కుమారులు దేవుణ్ణి హృదయములో దూషిస్తారేమోనని ప్రతి నిత్యము బలులు అర్పించేవాడట. అంటే అంత భయభక్తులు కలిగిన వాడు, అంత భయభక్తులు కలిగిన వాడు కనుకనే నిబంధన చేసుకుంటాడు. నా కనులతో నేను ఎలా కన్యకను చూస్తాను, పరమందున్న దేవుని ఆజ్ఞలు, స్వాస్థ్యము ఏమైపోతాయి అంటే అతని దృష్టి అంతా కూడా పరసంబంధమైంది. పరసంబంధం ఉన్న బహుమానం మీదనే, పరసంబంధం ఉన్న స్వాస్థ్యం మీదనే. కనుకనే అతడి కనులతో ఇంకా ఏది చూడట్లేదు, కానీ నా దేవుణ్ణి చూడాలన్న నిరీక్షణ కలవాడై ఉండి ఆయనని తన నేత్రాలతో చూడగలిగాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు భక్తుడు సంఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. అతడు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, మనము రేపు ప్రభువుని చూడటానికి మనం నిరీక్షణ కలవారమై ఎదురు చూస్తున్నాం. అది చూసేటప్పుడు మన దీపం మారిపోకూడదు, మన దీపం వెలుగుతూ ఉండాలి. అంటే మన కనులు తేటగా ఉండాలి, తేటగా ఉండాలి. అందుకే చూడండి, భక్తుడు అక్కడ అంటాడు, కనులతో నేను నిబంధన చేసుకున్న కన్యకను ఎలా చూస్తాను, ఒకవేళ ఈ ఆజ్ఞ నేను తప్పిపోతే, మీరు తర్వాత చదువుకోండి తీరిక సమయంలో, ఆ 31వ అధ్యాయం అంతా కూడా అతడు శపించుకుంటున్నాడు. తన మీద, తన కుటుంబం మీద,
సర్వనాశనం అయిపోవాలి ఒకవేళ నేను ఈ నిబంధన నుంచి తొలగిపోతే, నేను ఈ ఆజ్ఞను అతిక్రమిస్తే, ఈ తీర్మానంలో నుంచి నేను వెడలిపోతే, అక్కడ ఎంత భయంకరమైనటువంటి మాటలు రాసి పెట్టున్నాయంటే, నేను శత్రువు చేతికి అప్పగించబడుదును కాకంటాడు, తన కుటుంబము శత్రువు చేతికి అప్పగించబడును కాకంటాడు. అనేకమైనటువంటి వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను అతడిస్తున్న సాక్ష్యం, ఏమైనా చేసుకో నేను ఈ నిబంధనలోంచి దాటిపోనంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిబంధన తీర్మానం అనేది చాలా ప్రాముఖ్యం. దాని మీదనే ప్రభు నమ్ముతాడు. నీ తీర్మానాన్ని బట్టి, నీ ప్రతిష్టను బట్టి, నీ నిబంధనను బట్టి దేవుడు నీతో మాట్లాడటానికి, దేవుని విషయంలో జోక్యం చేసుకోవటానికి, నీ పట్ల దేవుని ప్రణాళిక విడుదల కావటానికి నీ నిబంధననే ప్రధానం, నీ తీర్మానమే ప్రధానం. నేనైతే ప్రార్థన చేస్తున్నాను, దేవుడు తగిన సమయంలో చేస్తాడులే, ఆయన చేయటానికి ఎల్లవేళలా సిద్ధమే. నీ తీర్మానం మీదనే ఆధారపడింది. తీర్మానం లేక పడిపోయాడు కనుకనే అతడు అంటాడు, ఇది నా వలన అయ్యేది కాదు కనుక ఆయనే వెలిగిస్తాడన్న ఒక నిరీక్షణతో ఉన్నాడు, ఒక పశ్చాత్తాపంతో ఉన్నాడు. మరలా కనులకు నిబంధన చేసుకొని సిద్ధపడున్నాడు ఆయన కనికరం కొరకు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కన్ను తేటగా లేకపోతే ఈ దేహం చీకటిమయమైపోతుంది. అది గొప్ప నష్టాన్ని కలుగచేస్తుందని ఉంది బైబిల్లో. దేహం చీకటి అంటే అర్థం ఏమిటంటే, నీకు దేవుడు అనుమతించిన శ్రమలు, దేవుడు అనుమతించిన నిందలు, దేవుడు అనుమతించిన అవమానాలు, అవి తేటగా కనపడాలి ప్రభుకి. ఆ విషయాలలో నీ సణుగుడు కానీ, నీ అవిధేయత కానీ, నీ వెనుకడుగు వేసే అనుభవం కానీ కనపడితే అది దేవుని ఆత్మ సంతోషపడదు అని ఉంది బైబిల్లో. అందుకే యోబు భక్తుడు తన దేహం అంతా తేటగా కనపడ్డది. దాన్ని చూసిన దేవుడు భూ సంబంధంగా రెండంతలుగా ఆశీర్వదించి ఆయనను చూడగలిగిన కృపను యోబు భక్తుడికి అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభువు నేర్పిస్తున్న పాఠం ఒకటే. సంఘానికి మొదట దేవుడు ఆశీర్వదిస్తాడు భూ సంబంధంగా. నువ్వు రక్షించబడిన తర్వాత నీ కన్నీరును నాట్యంగా మార్చటానికి, నీ నిందను ఘనతగా మార్చటానికి ప్రభు నిన్ను సంఘంలో చేర్చబడ్డ తర్వాత నిన్ను బహుగా దీవిస్తాడు అన్ని విషయాల్లో. కానీ నిన్ను ఆత్మతో నింపబడిన తర్వాత పరిశోధన ప్రారంభించబడుతుంది. నువ్వు పుటం వేయటం ప్రారంభించబడతావు. ఎందుకు? నీకు శ్రమలు ప్రారంభించబడ్డాయి. నువ్వు నేర్చుకొని చేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, దేవుడు సంసిద్ధమై ఉన్నాడు. దేవుడు నిన్ను యోగ్యంగా ఎంచి అనుమతిస్తున్నాడు. దేవుడు నిన్ను అర్హునిగా భావించి ఈ మార్గాన్ని నీకు నియమించాడు అని నువ్వు తెలుసుకోగలగాలి. ఆ పుటం వేసబడే సమయమే మనం పరిపూర్ణులుగా మార్చబడే సమయం. నీ దీపం వెలుగుతుందా లేదా? నువ్వు వెలుగులో ఉన్నావా, చీకటిలో ఉన్నావా? తేటగా బయలుపరిచేది అక్కడే. అందుకే బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది, బంగారపు యొక్క విలువ అగ్నిలో తేటపడుతుందట. అది శుద్ధ సువర్ణంగా మార్చబడుతున్నప్పుడు దాని విలువ అగ్నిలో పుటం వేయబడ్డప్పుడే తెలుస్తుందని బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమున్న పరిస్థితిని బట్టి ఆలోచన చేస్తే మనము పుటము వేయబడుతున్న దినాల్లో మనం ఉన్నాం. పరిశోధన చేయబడుతున్న దినాలలో మనం ఉన్నాం. ఈ సమయములలో మన దీపాలు వెలుగుతూ ఉన్నాయా, ఆరిపోయి ఉన్నాయా జ్ఞాపకం చేసుకో. నువ్వు చీకటిలో ఉన్నావా, వెలుగులో ఉన్నావా జ్ఞాపకం చేసుకో. అందుకే చూడండి, బైబిల్లో ఉన్న మాట ఒకటి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి.
వేషధారి తీసివేసుకొనుము, అప్పుడు నీ సహోదరుడు కంటిలోనున్న నలుసును తీసివేయుట నీకు తేటగా కనపడును. మరొకసారి చదువుదామా. వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేసుకొని, అప్పుడు నీ సహోదరుడి కంటిలో ఉన్న నలుసును తీసివేయుట నీకు తేటగా కనపడును. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, చీకటిలో ఉండేవారు ఎవరంటే, దీపాలు ఆరిపోయేవారు ఎవరంటే, తన కంటిలో ఉన్నటువంటి దూలాన్ని తీసుకోకుండా ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును తీసుకోమని చెప్పేవారు. వీరెవరంటే వేశ్యాదారులు అని ఉంది బైబిల్లో. అంటే దీని ద్వారా ప్రభు మనకు నేర్పాలంటున్న పాఠం ఏమిటంటే, మొదట మనలో ఉన్నటువంటి వేశ్యాధరణ జీవితాన్ని మనం తొలగించుకోవాలి. నువ్వు ప్రభు దగ్గర ప్రార్థన చేయాలన్నా, ప్రభు దగ్గర నుంచి ఏదైనా పొందుకోవాలి అనుకున్నా, ప్రభు మాటలు నువ్వు ఎవరికైనా చెప్పాలనుకున్నా, ఒకవేళ గద్దింపుతో కూడిన మంచి మనస్సాక్షితో కూడిన మాటలు నువ్వు చెప్పాలన్నా, ఎదుటివాని లోపాలు నువ్వు సరిచేయాలన్నా, మొదట ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, నీ దూలాన్ని మొదట నువ్వు తొలగించుకో, అనగా నీవు మొదట సరిచేసుకో. ప్రియమైన దేవుని సంగమా, మన కన్ను తేటగా కనపడాలి, మన ఆత్మ వెలుగుతూ ఉండాలంటే మొదట మనం పరీక్షించుకోవాలి. ఎదుటి వారి విషయం కాకుండా మొదట మనల్ని మనం పరిశోధించుకోవాలి. మనం ఎలా ఉన్నాం, మన నడవడికి ఎలా ఉంది, మన పద్ధతి ఎలా ఉంది, మన వేషధారణ జీవితం ఏమైనా చేస్తున్నామా, మనలో మరుగైనది ఏదైనా దాగి ఉన్నా, వీటిని మనము తొలగించుకోకుండా మనము తేటగా చూడలేము. కనుక మొట్టమొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, మన కన్ను తేటగా చూడాలంటే మనలో పరీక్ష జరగాలి. అందుకే ఆపద్దినములలోనట, ఈ దుర్దినములోనట బుద్ధిమంతుడు మౌనంగా ఉంటాడని బైబిల్ సెలవిస్తుంది. ఎందుకని? అనేకమైన మాటల ద్వారా దోషము దొర్లిపోతుందని బైబిల్లో ఉంది. అంటే దోషము సంపాదించుకునేవాడు అంటే విస్తారంగా మాట్లాడేవాడు, లేనిపోని విషయాలలో తలదూర్చేవారు, లేనిపోని వాటిని మీద వేసుకొని తీర్మానాలు చేసేవారు, అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకునేవారు. వీరెవరంటే చీకటి వేశ్యాధరణ జీవితం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, నువ్వు ఎక్కడ కూడా ఎవరి విషయంలో కూడా తీర్పు తీర్చకు, తీర్పు తీర్చే పని నాది అని ఉంది బైబిల్లో. అంటే ఇప్పుడు ఎవరిని తీర్పు తీర్చుకోవాలి? మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి. బైబిల్ అది సెలవిస్తుంది, నీవు నష్టపోకుండా, రోగగ్రస్తుడు కాకుండా, బలహీనుడు కాకుండా నిన్ను నీవు మొదట పరీక్ష చేసుకో. ఈ రోజుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, సాధ్యమైనంత వరకు మన దీపం వెలుగుతుందా లేదా, మనం తేటగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. ఎందుకనంటే రహస్యమైంది ఏది కూడా దాచబడదు అనుంది బైబిల్లో స్పష్టంగా. అంటే ఒకవేళ మనం రహస్యమైన దాచి దేవునికి అంగీకారం లేనివి మనలో ఉంచుకొని మనము తేటపరచబడుతున్నట్లు ఒకవేళ కనపడినా, రేపటి దినమున అవన్నీ కూడా వెలుగులోనికి తేబడతాయి. అవన్నీ కూడా మరుగైంది ఏది నా దేవుని ఎదుట ఉండదు. తప్పకుండా ఒక రోజున అది ఎలాంటిదైనా, చిన్నదైనా పెద్దదైనా, అవన్నీ బహిర్గతమవుతూ ఉంటాయి. కనుక అవి రాక మునిపే ప్రభు అంటాడు, నీవు
తేటగా కనపడు నిమిత్తము, నీ దేహమంతా వెలుగుమయంగా ఉన్న నిమిత్తము నిన్ను నీవు పరిశోధన చేసుకో, పరీక్షించుకో. ఇది మొదటిదిగా మనం నేర్చుకోవాల్సిన ప్రశ్న. అందుకే యోబు భక్తుల్లో మనకు నేర్పిస్తున్న ప్రధానమైన విషయం ఏమిటంటే, తన భార్య తనను దూషించి చనిపోయినప్పుడు అతడు అన్న మాట, పరుల మధ్యలో నాకు ఘనత వచ్చినందుకు, లేకుంటే పరులు నన్ను ఇలా అంటున్నారు అన్నందుకు అతడు మాట్లాడలేదు. కానీ మనకు దేవుడు ఒకప్పుడు సహాయం చేశాడు, ఇప్పుడు ఆయన వాటిని తీసేశాడు. ఏది చేసినా మన దేవుడు మేలు చేసేవాడు కనుక నువ్వు అలా అనటం సహజం కాదు అన్నాడు. అంటే వాళ్ళ విషయంలోనే ఒక పరిశుద్ధత కావాలని, తన విషయంలోనే ఒక యథార్థత కలిగి ఉండాలని. అంతేగాని అక్కడ తన నోటి మాటతో దేవుణ్ణి అతడు దూషించలేదు అని ఉంది. స్నేహితుల్ని దూషించలేదు, తన పనివారిని దూషించలేదు, తన బంధువర్గాన్ని దూషించలేదు, తన భార్య పిల్లల్ని దూషించలేదు, దేవుణ్ణి దూషించలేదు. కనుక అతని మాటలు తేటపరచబడి ఉన్నాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదట మనల్ని మనము పరిశోధన చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోమన్నాడు? నీ విశ్వాసములో ఉన్నావా లేదా నీవు మొదట పరీక్షించుకో అని ఉంది బైబిల్లో. నీవు నిలిచి ఉన్నావా, పడిపోయావా, జాగ్రత్తగా పరీక్షించుకో అని ఉంది బైబిల్లో. నీవు నడుచు మార్గం ఎలా ఉందో నీవు దాన్ని పరీక్షించుకో అని ఉంది బైబిల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట మనల్ని మనం పరీక్షించుకునేటప్పుడు మన విశ్వాసంలో ఉన్నామా లేదా తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రభు వచ్చు దినమున దాన్నే చూస్తాడు. విశ్వాసం లేకపోతే నువ్వు వెలగలేవు, విశ్వాసం లేకపోతే నీ కళ్ళు తేటగా కనపడవు. ఎందుకనంటే లేని వాటిని ఉన్నట్లుగా చూడగలిగేదే విశ్వాసం. లేని దానిని ఉన్నట్లుగా చూడగలిగేదే విశ్వాసం. రేపు ప్రభు రాబోతున్నాడు, అది మన విశ్వాసం. ఆ నిరీక్షణ కలవారమై ఉండుటకు మన కనులు తేటగా కనపడాలి. చూడండి, బైబిల్లో ఒక భక్తుడు ఉన్నాడు. 2వ రాజుల పుస్తకం 6వ అధ్యాయము 16, 17 వచనాలు ఒకసారి చూడండి. 2వ రాజుల పుస్తకం 6వ అధ్యాయము 16, 17 వచనాలు. భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవాడు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు వీని కనులు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా పనివాని కనులు తెరియచేసెను. కనుక చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఏలియా వెలుగుతున్న దీపం, అతని కనులు తేటగా ఉన్నాయి కనుక అతడు ఎవరినైతే చూడాలని నిరీక్షణ కలిగి జీవిస్తున్నాడో, భూమి మీద అతడు ఉన్నప్పుడు కూడా అదే దేవుణ్ణి చూడగలుగుతున్నారు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, తేటగా చూడగలిగిన వాడు ప్రభువుని చూడక మునిపే, అగ్ని రథాలు వచ్చి ఏలియాని కొనిపోకబడక మునిపే అతడు భూమి మీద ఉండగానే ప్రభు యొక్క సమూహాన్ని చూడగలుగుతున్నాడు. కారణం ఒకటే, అతడి కనులు తేటగా ఉన్నాయి.
వాస్తవానికి అక్కడ పరిస్థితి వ్యతిరేకంగా ఉంది. అక్కడ శత్రువులందరూ వచ్చి చుట్టుముట్టారు. ఇతడు ఒక్కడే అక్కడ నిలబడి ఉన్నాడు శిష్యుడితో. కానీ ఇతడు భయపడట్లేదు, జడియట్లేదు, కలవరపడట్లేదు. కారణం ఏంటంటే అతడు ఎవరినైతే చూడాలని నిరీక్షణ కలిగి ఉన్నాడో ఆ దేవుడు సైన్యాధిపతి అయిన యెహోవా. దేవునికి స్తోత్రం. అతడు ఆకాశాన్ని భూమిని కలగచేసిన వాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని విశ్వసించి జీవిస్తున్నటువంటి వాడు కనుక అతని ఎదుట ఉన్న సమస్యను చూడట్లేదు, కానీ ఆ సమస్యను తొలగించగలిగినటువంటి దేవుణ్ణి చూడగలుగుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, తేటగా చూడటం అంటే అది విశ్వాసపు నేత్రమై ఉండాలి. అందుకే అక్కడ ఏమంటాడు, భయపడకు, వీరికంటే గొప్ప సమూహం మన చుట్టూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ కన్ను తేటగా ఉన్నట్లయితే నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఒకటే. నువ్వు నీ కన్నులతో నిబంధన చేసుకున్న వాడివైతే ఇంకెప్పుడు లోకంలోనికి వెళ్ళను, ఆశించను, నేను నా దేవుణ్ణి చూడాలి అని ఒకే ఒక తీర్మానం కలిగి ఉన్నట్లయితే ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, నీ ఎదుట ఒక సమూహము, శత్రు సమూహం ఉంది. నీ దర్శనాన్ని పాడు చేసే సమూహం, నీ ఆత్మీయతను పాడు చేసే సమూహం, నిన్ను కలవరపెట్టే సమూహం, నిన్ను భ్రమపరిచే సమూహం, నీ విశ్వాసాన్ని కోల్పోగొట్టే సమూహం, ఇవన్నీ నీ ఎదుటున్నాయి. కానీ నువ్వు తేటగా చూడగలిగే వాడివైతే వాటిని పారదోలగలిగినటువంటి దేవుణ్ణి వాళ్ళ మధ్యలో చూడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు చూడగలుగుతున్నాడు ఏలియా, గెహజీ చూడలేకపోతున్నాడు. తన శిష్యుడైన గెహజీ అతడు పరుగున వచ్చేమంటాడంటే, అయ్యా భయంకరమైన సమూహం మధ్యలో ఉన్నాం, మనం చనిపోవటం ఖాయం. అప్పుడు ఏలియా చేసిన చిన్న ప్రార్థన ఏమిటంటే, ప్రభువా ఒక్కసారి వీడు చూచేటట్లు కళ్ళు తెరువు అన్నాడు. ఆ ప్రార్థన దేవుడిని అతని కళ్ళు తెరవగానే అతడు చూసింది శత్రువులను కాదు, కానీ వాళ్ళను మించిన బలవంతుడి యొక్క సైన్యాన్ని చూడగలిగాడు. ఇప్పుడు అంటాను, ఇతనికి ఎందుకు కనపడ్డాయి, అతనికి ఎందుకు కనపడలేదు? అదే విశ్వాసం. విశ్వసించువాడు కలవరపడడు. విశ్వాసం అనున్నది నిరీక్షించువాని యొక్క నిజ స్వరూపం. లేని దానిని ఉన్నట్లుగా చూడటమే విశ్వాసం. ఈ రోజున ప్రభు నేర్పిస్తున్న పాఠం, మన చుట్టూ భయభ్రాంతులు కలగచేసే పరిస్థితులు ఉన్నాయి. నీ ప్రాణం మీదకి వచ్చి అనారోగ్యమే ఉండి ఉండవచ్చు. నీ ఆత్మీయ జీవితాన్ని విచ్ఛిన్నం చేయాలని చూసే దుష్ట శక్తులే కావచ్చు. నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న అపవిత్రపు శక్తులే కావచ్చు. కానీ నీ కన్ను తేటగా ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను కాపాడుటకు, నిన్ను విడిపించుటకు, నీకు జయమిచ్చుటకు నిన్ను కొన్న దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టినవాడు కునుకట్లేదు, నిద్రపోవట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నీ నిబంధన ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిబంధన ఎంత ప్రాముఖ్యమో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకరోజు అబ్రహాము తన కుమారుణ్ణి నిబంధన చేసినప్పుడు బలిపీఠం మీద ప్రభు ఆగలేకపోయాడండి. నిబంధనలో ఉన్న శక్తి, తీర్మానములో ఉన్నటువంటి ఆ వైరాగ్యం ప్రభుకి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఒక్కసారి బలిపీఠం మీద పెట్టి తీర్మానం చేశాడు నిబంధన, నీకంటే నాకు వీడు ఎక్కువ కాదు అని. నేను నీకు భయపడేవాడినని ఇలాగైనా తెలుసుకో ప్రభువా. ఒక్కసారిగా ప్రభు సింహాసనం మీద నుంచి
అబ్రహాము దగ్గరికి దిగి వచ్చాడట. మనం అనుకుంటాం తీర్మానంలో ఏముందిలే, ఈ సంవత్సరం తీర్మానం చేసుకున్నాం, తప్పిపోయాం, మరొక సంవత్సరం చేసుకుందాంలే, ఈ మాటలో నిలబడలేకపోయాం, మరొకసారి చూద్దాంలే, ఇంకా వయసు ఉంది కదా, ఇంకా టైం ఉంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నిబంధనలో నువ్వు స్థిరపడగలిగితే, నీ తీర్మానంలో నిలబడగలిగితే, నీకు కళ్ళ కట్టినట్లుగా అబ్రహాము దగ్గరికి దిగి వచ్చిన దేవుడు నువ్వు ఉన్న స్థలంలోకి దిగి వస్తాడు. ఆయన వచ్చి అక్కడ చేసేదేమిటి? అబ్రహామా, ఇది మొదలుకొని నేను విస్తరింప చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. నీవు విస్తరింపబడకుండా అడ్డగిస్తున్న శక్తులను, నువ్వు ఎదగకుండా అడ్డగించబడుతున్న శక్తులను, నీకు ఆత్మీయంగా ఉన్నతమైనటువంటి ఆలోచనలు రాకుండా అడ్డగిస్తున్న దురాత్మ శక్తులను, నీవు ముందుకు సాగకుండా అడుగడుగున అడ్డగిస్తున్న లోక సంబంధమైన ఆశయాల నుంచి నీ తీర్మానములో అవన్నీ పాలదొరగలుగుతాడు. అందుకే ప్రభు అంటాడు, ఒకే అడిగే నువ్వు, 10 అడుగులు అవసరం లేదు, అది తీర్మానం. నువ్వేం పరిగెత్తుకొని రమ్మలే దేవుడు, 10 అడుగులేసి రమ్మలే దేవుడు. నువ్వు మనస్సు స్థిరపరుచుకొని, హృదయాన్ని నిబ్బులపరుచుకొని, కలవరపడకుండా ఆ భయంకరమైనటువంటి నీటి మధ్యన పేతురు నిలబడ్డట్లుగా ప్రభువాన్ని నడవగలనా అన్నప్పుడు, రాని ప్రభు పిలిచినప్పుడు వాళ్ళ నిలబడగలిగితే చాలు, నీటి మీద అవలీలగా నడుచుకొని రాగలుగుతాం. ప్రియ దేవుని బిడ్డలారా, సమర్పణ తీర్మానం ఈరోజు ప్రభాషిస్తున్నాడు. చూడండి, గెహజీ విశ్వాసము లేనివాడు కనుక ఆ దేవదూతల సమూహాన్ని చూడలేకపోయాడు. ఇప్పుడు ఒక మాట జాగ్రత్తగా గమనించండి. అతడు ఉన్నది ఎక్కడ? సంఘంలోనే. అతడున్నది ఎక్కడ? తేటగా బయలుపరచగలిగినటువంటి గొప్ప సంఘంలోనే అతడు ఉన్నాడు. అగ్నితో మండుతున్న సంఘంలోనే ఉన్నాడు. కానీ అతడు వింటున్నాడు, కానీ వాటిని పాటించట్లేదు కనుక తనలో విశ్వాసం లేదు. విశ్వాసం అనేది ఎలా వస్తుంది మన జీవితానికి? వినుట వలన విశ్వాసము కలుగుతుంది అన్నాడు బైబిల్లో. అంటే అతడు ఇటు విని ఇటు విడిచిపెడుతున్నాడంటే అతని మనస్సులో మరొకటి ఉండాలి. విన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా, విన్న దాన్ని పాటించకుండా ఉంటున్నావు అనంటే నీ మనసులో మరొకటి ఉంటుంది. నువ్వు వినే మాటలు ఎవరివి? రాజకీయ నాయకునివా? కథలా? సమస్తాన్ని చేయగలిగిన వాడు, నిన్ను అద్భుతమైన రీతిలో ఆయనకు అనుకూలంగా మార్చుకోవటానికి శక్తి కలిగిన వాడు, నీ బ్రతుకును మార్చి దీపస్తంభం మీద పెట్టి వేల కొలది ప్రజలకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన వారి మాట వింటే నీకు విశ్వాసం ఉండదా? వింటే నువ్వు బలపరచబడవా? ప్రియ దేవుని బిడ్డలారా, గెహజీ మనసులో ధనాపేక్ష ఉంది. గెహజీ మనసులో లోక సంబంధమైన ఆశను పెట్టుకొని పరిశుద్ధమైనటువంటి సహవాసం చేస్తున్నాడు, కానీ నేత్రాలు వెలిగింపబడలేదు, తేటగా లేవు. హృదయం వెలిగింపబడలేదు. కారణం, చూపులో చీకటి, చెడిన చూపు, దోషపూరితమైన చూపు, ఆశించే చూపు. కనుక అతడు గుడ్డితనంగా ఉన్నట్లు బైబిల్ సెలవిస్తుంది. ప్రభు నేర్పిస్తున్న పాఠం ఒకటే, నీ నేత్రము తేటగా ఉంటే శోధనలు వస్తాయి. అది దేవుడు తేటగా చూడాలి. సమస్యలు వస్తాయి, అవి దేవుడికి తేటగా కనపడాలి. నిన్ను నిందించి అవమానపరిచి తూలనాడే వాళ్ళు ఉంటారు, అవి నా దేవునికి తేటగా కనపడాలి. అదే సమయంలో నీ అంతరంగము ఏం ఆలోచిస్తుందో కూడా చూడగలగాలి. అది పరిశుద్ధమైన జీవితం. అందులో దేవుడు పరిశుద్ధతను చూడగలుగుతున్నాడు. అప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, చూడడం జరిగింది. అది జరిగిపోయిన తర్వాత అన్యాయం, ఎక్కడైతే
నువ్వు నిందించబడ్డావో, ఎక్కడైతే నువ్వు కోల్పోయావో, ఎక్కడైతే నువ్వు నష్టపడ్డావో, అక్కడ మరలా రెండంతల దీవెన వాళ్ళందరూ చూసేటట్లుగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, సమృద్ధిని ఇస్తాడు, సమస్తాన్ని కోల్పోజేస్తాడు. అది శోధన సమయం, పుటం వేయబడే సమయం. మరలా సమృద్ధినిచ్చి ఆయనను చూడగలిగిన నేత్రాలు మనకు అనుగ్రహిస్తాడు. అదే తీర్మానం సంఘానికి. నువ్వు నష్టపోతే నష్టపోయినట్లే ఉంచడు, మళ్ళీ నిన్ను లాభంలో నడిపిస్తాడు. నువ్వేవైతే కోల్పోయావో అవన్నీ దేవుడు మరలా నీకు సమకూరుస్తాడు. సమకూర్చి నిన్ను ఒక సాక్షిగా నిలిపి ఆయనను ఎదుర్కొనే గుంపులో ఉంచుతాడు. అప్పటి వరకు నువ్వు నిలకడగా నిబంధనలోనే సాగిపోవాలి. దేవుని బిడ్డలారా, బైబిల్లో మరొక భక్తుడు ఉన్నాడు, అతడు బిలాము. అతడి పేరే ఆశీర్వాదం, ఆశీర్వాదించటానికి అతన్ని నియమించాడు. కానీ అతడు శాపాన్ని కోరుకున్నాడు. అందుకే అతడు గుడ్డివాడైపోయాడు. అతడి కన్ను చెడిపోయింది. దేని కొరకు? శాపకరమైన బ్రతుకు బ్రతకాలని ఆశించాడు. అదే ధనం, అదే ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలమనుంది బైబిల్లో. అతడి కన్నులు తెరవబడ్డాయి. ఎప్పుడది? నేనే పరిశుద్ధుడిని, నేను సంసిద్ధంగా ఉన్నాను, ప్రభు రాకడికి నేను అన్నిట్లలో యోగ్యంగా ఉన్నాను అని అనుకునే వాని ముందు అభాగ్యుడైన వానిని దేవుడు గణపరిచినప్పుడు ఇతని కన్నులు తెరవబడుతున్నాయి, నేను అంధకారంలో ఉన్నానని. గాడిద నోరు తెరిచినప్పుడు ఇతడు కళ్ళు తెరవబడ్డాయి. దేవుడు అదే చేస్తాడు. పనిష్మెంట్ అంటే ఏంటి? నేనే ఆత్మీయుడిని, నేనే అన్నిట్లలో ముందు, నేను అన్నిట్లలో గొప్పవాడిని, నేను మోస్ట్ సీనియర్ని అని ఎప్పుడైతే గణపరచబడుతూ ఉంటావో, నీ ముందు అల్పుడైన వాడిని తీసుకొచ్చి దేవుడు గణపరచడం ప్రారంభిస్తాడు. అప్పుడు దేనికి చేస్తున్నాడు ప్రభు అంటే, నీ మనోనేత్రాలు వెలిగించబడాలి, నువ్వు చీకట్లో ఉన్నావని గ్రహించాలి. ఏ శాపకరమైన మార్గంలో నడుస్తున్నావో, ఏది సమస్తానికి కీడు అని తెలిసినా దానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావో, వాటిని విడిపించుకోవటానికి అత్యల్పుణ్ణి దేవుడు నీ ఎదుట నిలబెట్టి గణపరుస్తాడు. అప్పుడు నువ్వు సిగ్గుపడాలి. ఎందుకనంటే మరలా నీ కళ్ళు తెరవపట్టడానికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆలోచన ఎరగండి, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోండి. నీ దేహం అంతా తేటమయంగా ఉండాలి. బైబిల్లో సౌలు ఉన్నాడు, అతడు చూపు విషపుతో నిండిపోయిందనంట, విషముతో నిండిపోయింది. కారణం ఏంటంటే అది ద్వేషం. ద్వేషము, అసూయ, కలతలు కలిగిన వారు చీకటిలో ఉన్నట్లు. వారిని దేవుణ్ణి ప్రేమిస్తున్నా కూడా ప్రభు అంటాడు, మీరు అబద్ధికులు, అసూయలు పెట్టుకొని కక్షలు పెట్టుకొని నన్ను ప్రేమిస్తున్నానంటే అది అబద్ధము, అది వెలుగు కాదు, అది చీకటి అని ఉంది 1 యోహాను పత్రికలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, నేను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు నీ సహోదరుని నువ్వు ఒకవేళ ద్వేషించినట్లయితే, నీ సహోదరుని నువ్వు గౌరవించకపోయినట్లయితే నువ్వు చీకట్లో ఉన్నట్లు. ఆ భక్తి వ్యర్థమనుంది బైబిల్లో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు యొక్క రోదన, దీపం వెలగకపోతే అతని గమ్యం తెలియదు. అతని గురి, లక్ష్యం అంతా ఒకటే, తన సింహాసనం స్థిరపరచబడాలి. మరలా ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి తన దీపం వెలిగించుకునేంత వరకు ప్రభు పాదాలు విడిచిపెట్టలేదట, పడక మీదకి ఎక్కలేదట, తన కన్నీటితో పరుపు తేలన చేశాడట, తన తలదిండు కన్నీటితో నానిపోయిందట. అంటే అంత పశ్చాత్తాప పడితే ఆ దీపం వెలిగింది. ఈరోజు చిన్న తప్పిదములేలే, పర్వాలేదులే, నేను తేటగా కనపడకపోతే ఇంకా సమయం ఉందిలే అని ఒకవేళ నువ్వు అనుకుంటూ నిబంధన చేసుకోకుండా ఉన్నావేమో. సంగమా, రాకడి దినాలు సమీపిస్తున్నాయి. అసూయ ఉన్నా, ద్వేషం ఉన్నా నువ్వు చీకట్లో ఉన్నట్లే. అలాగే ధనాపేక్ష కలిగి
లోక ఆశలు ఉంటే నువ్వు చీకట్లో ఉన్నట్లే. రెండవది, శరీర ఆశలు కలిగి, బాగా వినాలా, శరీర ఆశలు కలిగి నువ్వు జీవించినట్లయితే నీలో ఉన్న అభిషేకం తొలగిపోయి నువ్వు చీకట్లో ఉన్నట్లే. శాంసన్ అలాగున్న చీకట్లోకి వెళ్ళిపోయాడు. అతని దేహం అంతా వెలుగుమయమై ఉండేది. యుద్ధ భూమిలోనైనా పరాక్రమముల మధ్యలోనైనా అతడు తేటగా కనపడేవాడు. కానీ అతని కన్ను ఎప్పుడైతే చెడిందో అతని దేహం అంతా చీకటిగా మారిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నేర్పించే పాఠం ఒకటే, నీలో ఉన్న ఆత్మదీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలంటే నీ కన్ను తేటగా ఉండాలి. నువ్వు చూసే చూపు, చూస్తున్న దాని విషయంలో నువ్వు తీసుకుంటున్న నిర్ణయం, చూస్తున్న దాని విషయంలో నువ్వు ఆలోచిస్తున్న నిర్ణయం, అది దేవునికి అంగీకారమైందా, నీకు ఇష్టంగా మారుతుందా, అది ఆశీర్వాదకరమైందా, అది నిన్ను నాశనం చేసేదా? ఈ దేహం అంతటికి ద్వారమైన ఈ కనులు జాగ్రత్తగా ఉండాలి. కనుక సంగమా, వాటి విషయంలోనే దేవుడు తీర్మానం అడుగుతున్నాడు. ఎందుకంటే ఇది తేటగా లేకపోతే రేపు నువ్వు అది చూడలేవు, ప్రభుని చూడలేవు. రెండోది, కనులు నీకు తేటగా లేకపోతే ప్రభు యొక్క కార్యాలు నువ్వు భూమి మీద చూడలేవు. అందుకే వెలిగింపబడిన తర్వాత దావీదన్న మాట, ఇదిగో ఆశ్చర్యమైన సంగతులను నేను నీ ధర్మశాస్త్ర గ్రంథంలో నేను చూస్తున్నాను అన్నాడు. అప్పటి వరకు ధర్మశాస్త్రాన్ని ధ్యానించలేదు, సత్యమైన మార్గం ఏదో ధ్యానించలేదు, నీతి మార్గం ఏదో ధ్యానించలేదు. తన కనులు చెడిపోయిన తర్వాత, వెలిగింపబడిన తర్వాత తను తీసుకున్న మొదటి నిర్ణయం, అతడు నడిచే మార్గం మీద దృష్టి పెట్టాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమే వినుట వలన విశ్వాసాన్ని మనల్ని పెంచేది. కనుక నువ్వు వింటున్న మాటలు, దేవుడు నీ హృదయాన్ని దర్శిస్తున్నప్పుడు, నీలో ఉన్న చెడును తొలగించుకోవడానికి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, నీ మనోనేత్రాలు వెలిగించుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నప్పుడు, ఆలస్యము చేయక దాని విషయంలో వేగిరపడి నువ్వు తీర్మానంలోనికి రాగలిగితే రేపు ప్రభుని చూడగలుగుతావు. అలాంటి విశేషమైన కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్. అందరం అలాగున్న మోకరిద్దాం ప్రభు సన్నిధిలో. మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తి కలిగిన తండ్రి, నీకు స్తోత్రమయ్యా. అయ్యా, నీకు స్తోత్రమునైనా, స్తోత్రమునైనా, స్తోత్రమునైనా. చూడని వారు చూచున్నట్లుగా, చూచేవారు అందులగునట్లుగా తీర్పు తీర్చుటకే దిగి వచ్చినానని నువ్వు మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రమునైనా. మా కనులు తేటగా లేకపోతే ప్రభా, మా దేహమంతయు చీకటని నువ్వు మాట్లాడావు తండ్రి, నీకు స్తోత్రమునైనా. ఆది మానవుణ్ణి నాయనా నిన్ను చూడకుండా చేసింది నాయనా అపవాదే కదా నాయనా, ఆశలే కదా తండ్రి, నీకు స్తోత్రమునైనా. అలాంటి కోరికలు, ఆశలు సంఘానికి లేకుండా మీరు సహాయం చేయండి అయ్యా. హల్లెలూయా. నాకు మాకు లేకుండా మీరు సహాయం చేయండి తండ్రి. యోబు వలె ఒక నిబంధనలోకి రావడానికి సహాయం చేయండి ప్రభా. మా ఆత్మదీపం వెలగాలంటే మా నేత్రాలు తేటగా ఉండాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 కృపనివ్వండి నాయనా. ప్రార్థన చేసుకుందామా? ఒక్క నిమిషం ప్రభు పాదాలు పట్టుకొని, నాయనా ఏ విధం చేతనైనా అయ్యా నిన్ను చూడగలిగిన నేత్రాలు నాకు కావాలి ప్రభా. యేసువే నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన నీ ముఖము చూడాలని. ప్రేమ, జాలి, దయా, కనికరం కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుచున్నది. నా ఆశంత నీవేనయ్యా, నాలో ఆశ కలుగుచున్నది.
నా ఆశను తీర్చుమయా. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలనే కోరిక, నీలో ఉండాలనే తలంపు నా హృదయంలో పొంగే నీ ధ్యానమే, నీ గానమే. నా హృదయంలో పొంగే నీ ధ్యానమే, నీ గానమే. నిన్ను చూడాలని యేసయ్యా. ప్రియమైన దేవుని సంగమా, ఆయన రాకడ బహు సమీపంగా ఉన్న దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు ఇస్తున్న ఈ ఉన్నతమైన అవకాశాలను ఎవ్వరు కూడా దుర్వినియోగం చేసుకోకండి. సమయం ఉంది, సమయం ఉందని నీవనుకుంటున్నావు, సమయము కొంచెమే అని వాడు అనుకుంటున్నాడు. అందుకే వాడి కార్యాలే అతి వేగిరంగా ఈ లోకంలో జరుగుతున్నాయి. అనేక మంది పరిశుద్ధులు, అనేక మంది ఏర్పాట్లో ఉన్నవారు చల్లారిపోతున్న దినాల్లో ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నిబంధన ఎంత గొప్పదో, తీర్మానం ఎంత గొప్పదో, సమర్పణ ఎంత గొప్పదో ఒకసారి మనల్ని మనమే పరీక్ష చేసుకుందాం, తీర్మానం చేసుకుందాం, మొదటి ప్రేమలోనికి వస్తాం. ఆయనను చూడాలనే వాంఛ, తీవ్రత మన హృదయంలో నింపుకుందాం. నిశ్చయంగా ప్రభు అట్టి దర్శనము, అభిషేకము, వాంఛ మనకు అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేయండి. రాత్రి ప్రభావం స్వామి అప్పుడు ఆనందించడానికి మీరు ఇచ్చినటువంటి బాధ్యతలు తీసుకుంటున్నారు. ప్రజా విలాసాలను అభిషేకించుకుని మాట్లాడుతున్న మాట కొరకై స్తోత్రాలయ్యా. నిజంగా ప్రభా, అయ్యా మీరు ప్రభా తండ్రి, ఎవరి మొక్కలు తేటగా ఉండటం సహాయం చేయండి. ఎవరి మొక్కలను నిబంధన చేసుకున్నట్టు సహాయం చేయండి. ప్రభా అయ్యా తండ్రి, మీకు స్తోత్రాలు. దేవాలయమైన అయ్యా చూడాలంటే మీకు దర్శనం చేయాలంటే స్వామి కన్నులు తేటగా ఉండాలయ్యా. ఎందుకంటే ప్రభా కన్ను ప్రభా అయితే అనంతని దీపమై ఉండగా రాజా సయా ఈ కన్ను చెట్టు ప్రభా అయ్యా ఈ దేహమంతయు పాడైపోతుందని మీ వార్తను సెలవిస్తుండగా ఈ దేహమంతటిని పాడు చేసే ఈ కన్నుని ప్రభావం సరి చేసుకుని తీరు కుటుంబాలు దయచేసి ప్రార్థిస్తున్నామయ్యా. కన్ను పేటగా ఉంటూ కృప చూపించండి. మా కన్నులతో ప్రభు ఏమో నిబంధన చేసుకోవడానికి సహాయం చేయండి స్వామి. తండ్రి మీరు స్తోత్రాలు ప్రభా. యా తండ్రి, యా మా కన్నులను మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం స్వామి. కన్నులు తేటగా మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మీరు స్తోత్రాలు. దేహానికి దీపమని కన్నులు ప్రభా మీరు పరిశుద్ధపరచండి స్వామి. మీకు స్తోత్రాలయ్యా. యా తండ్రి మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు స్వామి. యా మా కన్నులను అందరిని మీరు తొలగించండి. విషయ ప్రార్థన చేసినప్పుడు యహాజీ కన్నులు కూర్చొని దేవుడు స్వామి జయంగా ప్రభా అలా ఉన్న కొంచెం పరిమితులన్నీ సరిచేయండి, చూపించండి. దేహంతా పరిశుద్ధంగా ఉండే కన్నులు మీరు కృపమని ప్రార్థిస్తున్నాను. రాత్రికాల సేవలను కన్నులను మీరు నిబంధన చేసుకోవడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి మిమ్మల్ని చూసే కృప, మిమ్మల్ని దర్శించే కృప, మీకు దర్శనం చేసే కన్నులుగా మా కన్నులను మీరు అభిషేకించండి స్వామి. మిమ్మల్ని వాటిని చేయండి. ఎవరిలో ప్రభావ నిష్ప్రయోజనం కాకుండా సహాయం చేయండి స్వామి. జీవన ప్రియులందరినీ మీరు దర్శించండి స్వామి. రాత్రి కలిసి ఉన్నటువంటి కుటుంబాన్ని దర్శించుకుని అందరినీ సిద్ధపరచండి. కలిగిన సంస్థ కల్పించండి, కడిగి వేసి ఆకలి కొలిపే ఉన్నదని సంపూర్ణంగా సిద్ధపరచండి.
యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండును గాక. హల్లెలూయా. అందరికీ స్తోత్రాలు. వందనాలు. ప్రైజ్ ది లార్డ్.